జనగామ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అయితే హనుమకొండ నుండి వస్తున్న ఓ గర్భిణి బస్సులో సీట్ విషయంలో వాగ్వాదానికి దిగింది. ఆమెకు సీట్ ఇవ్వాలని తోటి ప్రయాణికురాల్ని కండక్టర్ కోరారు. ఈ క్రమంలో కండక్టర్ ప్రయాణికురాలి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో మధ్యలోనే దిగిపోయిన ప్రయాణికురాలు ఆర్టీసీ అధికారులకు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ స్వాతి విచారణ జరపకుండా సదరు కండక్టర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెమో జారీ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన ఆర్టీసీ ఉద్యోగులు కండక్టర్ శంకర్కు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని నిరసిస్తూ ఆర్టీసీ డిపో ముందు ఉద్యోగులు ధర్నాకు దిగారు. హన్మకొండలో 5 గంటలకు బయలుదేరినాము. ఇప్పుడు 60-70 మంది ఎక్కిరు సార్. హన్మకొండలో ఎక్కిన కాజీపేట రాగానే ఒక 10 మంది ఎక్కింది. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆమె ఛత్తీస్గఢ్ ఆమె తెలుగు వస్తలేదు. ఇది అదే మన తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళే లొల్లి పెట్టుకున్నారు. సీటు అని వాళ్ళు లొల్లి పెట్టుకున్నారు. అయితే సీటీపీ అని వాళ్ళు ప్యాసింజర్ కోరిరు. అరే గర్భిణీ స్త్రీ కదా, కండక్టర్ బాధ్యత ఉంది కదా, నీకు సీటీపీ అన్నారు. అయితే ఇప్పుడు సీట్ ఎవరు అక్కడ జరిగింది చెప్పలేదు. ఇట్లా ఇదే మాట వచ్చింది. ఇప్పుడు సీట్ ఇచ్చే కాలం అనే బాబాయ్, ఇది ఎవరు ఇస్తారే, నా సీట్లో కూడా కూర్చున్నారు కాదే, మరి ఇక సీట్ ఎవరు ఇస్తారు, మీరే ఇవ్వాలి, ఎవరైనా మానవత ఉన్న వాళ్ళు అని అన్నారు. అది వాళ్ళకి సీటు ఉంటుంది కాదా అంటే తిరిగి చూస్తే అక్కడ రాసి ఉంది. పైన రాసి ఉండగానే అమ్మమ్మ ఈ సీటు ఆమె రాసి పెట్టి ఉందా అని ఆమె. అది ఎంత ప్యాసింజర్ ఉండి ఏమన్నాడు, ఆమె కనిపించలేదు, ఆడ రాసి పెట్టింది ఆమె సీటు ఆమె మాట్లాడుతుంది అని ప్యాసింజర్ అన్నాడు. నేను గురువారం డ్యూటీ చేస్తున్నాను సార్, ఎక్స్ప్రెస్ డ్యూటీ. హన్మకొండలో 5 గంటలకు బయలుదేరి కాకినాడ జిల్లా సముద్ర